అందరికీ నమస్తే. నా పేరు సత్య. మీకు స్వాగతం అండి మీ ఛానल रिच टेक क्रिएशंस की। ఈ రోజు మన హాట్ టాపిక్ ఏంటంటే नेटवर्क मार्केटिंग इंडस्ट्री में, डायरेक्ट सेलिंग इंडस्ट्री में जो फ्यूचर का जनरेशन है, तो उसमें దాంట్లో మనం ఏ విధంగా సక్సెస్ తీసుకోవాలో చెప్దామండి. ఈ రోజు మనం వాట్ టు డు, ఏం చేయాలో చెప్దాం. క్లియర్ ఒకసారి వినండి. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనం బిజినెస్ జాయిన్ అయిన తర్వాత మన మైండ్ లో చాలా డౌట్స్ ఉంటాయండి. కంప్లీట్ గా అసలు ఈ బిజినెస్ ఏ విధంగా పనిచేస్తుంది, నేను ఏం పని చేయాలి, ఎంతమందిని జాయిన్ చేయాలి, అసలు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, చాలా డౌట్స్ ఉంటాయి. అవన్నీ డౌట్స్ ఒక పేపర్ మీద పెట్టుకొని మీరు ఎవరైతే మీ గురువు గారు ఉంటారో, సీనియర్ ఉంటారో, తన దగ్గర కూర్చొని కంప్లీట్ గా ఒకసారి క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటి జోలికి పోకూడదండి. వన్స్ డిసైడ్ అండి, గుర్తుపెట్టుకోండి విషయాన్ని. డౌట్లు పెట్టుకొని బిజినెస్ లో చాలా పెద్ద సక్సెస్ కావాలనేది పాసిబుల్ కాదనమాట. సో మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా మైండ్ లో ఏమైతే డౌట్స్ ఉంటాయో బిజినెస్ పెట్టుకొని అవన్నీ డౌట్స్ మీరు డిలీట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, ఈ బిజినెస్ లో షాపింగ్ చేసుకున్న తర్వాత మీరు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో చిన్నప్పటి నుంచి కూడా, అవన్నీ డ్రీమ్స్ కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి డౌట్లు పెట్టుకొని ఏ పని కూడా మనం చక్కగా చేయలేమన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. సో రెండోది మనం చూసినట్లయితే బిలీవ్ యువర్ సెల్ఫ్, సిస్టమ్ అండ్ అప్లైన్. సో ఏంటంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు మన పైన మనం నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వేరే వాళ్ళకి కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదండి, మనం ఓన్ గా కన్విన్స్ అవ్వాలి. అది ముందు గుర్తుపెట్టుకోండి. మీరు కన్విన్స్ అయితే మనం ఏమైనా చేయగలుగుతాము. మనం డిసైడ్ అవ్వాలి ఫస్ట్. ఏ విధంగా అయితే భారతదేశానికి స్వతంత్రం తేవాలని మన గాంధీ గారు ఎలాగైతే కంకణం కట్టుకున్నారో, డిసైడ్ అయ్యారో, అదే విధంగా మనం కూడా బిజినెస్ లో మన సక్సెస్ మనం తీసుకోవాలని డిసైడ్ అవ్వాలి. సో మనం కన్విన్స్ అవ్వాలి ఫస్ట్ అనమాట. అదే విధంగా సిస్టమ్ తో పాటుగా నడవాలి. అదే విధంగా మన సీనియర్ ఎవరైతే ఉన్నారో, గురువు గారు ఉన్నారో, అతను చేయి పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎటువంటి డౌట్స్ పడకుండా, ఎటువంటి టెన్షన్స్ పడకుండా, సిస్టమ్ తో పాటుగా, అప్లైన్ తో పాటుగా మనం పని చేసినట్లయితే మనకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో మూడో పాయింట్ చూస్తే వర్క్ విత్ యాక్షన్ ప్లాన్. మనం ఏమంటామంటే, మనకు ఒక డ్రీమ్ ఉందండి. ఎగ్జాంపుల్, మనకు ఒక లైఫ్ లో డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ అన్ని అచీవ్ చేయాలనుకుంటే మనకు యాక్షన్ ప్లాన్ ఉండాలి. యాక్షన్ ప్లాన్ లేకుండా ఏదైతే మన డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ డ్రీమ్స్ గానే కలలుగానే ఉండిపోతాయి అన్నమాట. అవి గోల్ గా ఎవరి కన్వర్ట్ అవుతాయంటే మనం ఖచ్చితంగా మనకి యాక్షన్ ప్లాన్ ఉండాలి. 5 సంవత్సరాలు గోల్ పెట్టుకోండి, 1 year గోల్ పెట్టుకోండి, దాన్ని కన్వర్ట్ చేయండి 6 months లా, దాన్ని కన్వర్ట్ చేయండి 3 months కి, దాన్ని కన్వర్ట్ చేయండి 1 month కి, 1 week కి, 1 day కి. ఈ రోజు చేయవలసిన పనిని పర్ఫెక్ట్ గా చేస్తామంటే రేపు ఆటోమేటిక్ గా బాగుంటుంది అనమాట. సో మనం ఏం చేయాలి, యాక్షన్ ప్లాన్ పైన మనం పని చేయాలన్నమాట. తర్వాత ఏంటంటే చేంజ్ యువర్ సెల్ఫ్. మనం ఈ ప్రపంచంలో ఎవరైనా చేంజ్ చేయగలుగుతామంటే నువ్వు అండి. మనల్ని మనం మాత్రమే చేంజ్ చేసుకోగలుగుతాము. మనం ఏ విధంగా మారాలంటే ఒక వాటర్ లాగా, అంటే నీరు లాగా మారాలి. నీరు ఏమవుతుందంటే ఒక గ్లాస్ లో పోయండి, గ్లాస్ షేప్ లో వచ్చేస్తుంది. ఒక మగ్గులో పోయండి, మగ్గు షేప్ లో వచ్చేస్తుంది. ఒక 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 చెరువులో పోసి చెరువులాగా అయిపోతుంది అనమాట. సో అదే విధంగా మనం కూడా సిచ్యువేషన్ తగ్గట్టు మారుతూ ఉండాలి. మనల్ని మనమే చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇంతవరకు మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో, ఇంతవరకు మీకు ఏదైతే టాలెంట్ ఉందో, ఆ టాలెంట్స్ అన్ని ఈ బిజినెస్ లో యూజ్ అవ్వండి. దీనికి ప్రత్యేకంగా ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఏబిసి నుంచి నేర్చుకోవాల్సిందే. నేర్చుకున్న తర్వాత మనం ఖచ్చితంగా అదే అప్లై చేయాలి. కాబట్టి మనల్ని మనం చేంజ్ చేసుకుందాం. తర్వాత 5వ పాయింట్ చూస్తే యువర్ బిజినెస్ యువర్ ఐడి. గుర్తుపెట్టుకోండి, చాలా మందిని చూస్తూ ఉంటాను, మన సీనియర్స్ ఏం చేస్తున్నారు, కంపెనీ వేరే లీడర్స్ ఏం చేస్తున్నారు, వేరే కంపెనీ ఏమవుతుంది, అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదండి. ప్రతి ఒక్కరికి 24 గంటలు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఆ టైంని మీరు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే మీకు మంచి బిజినెస్ అవుతుంది. మీ ఐడి పైన ఏదైతే టీం నడుస్తుందో, మీ ఐడి పైన ఏదైతే బిజినెస్ నడుస్తుందో దానిపైన మాత్రమే ఫోకస్ చేసుకోండి. అయితే మన టీం ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి, టీంతో ఏ విధంగా మనం బిహేవ్ చేయాలి, టీంని ఏ విధంగా మనం లుక్ ఆఫ్టర్ చేయాలి, టీంకి ఏ విధంగా ఇన్కమ్ ఇప్పించాలి, వీటిపైన తప్ప మీకు ఎటువంటి ధ్యాస కూడా దేనిపైన కూడా ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. 6th పాయింట్ ఏంటంటే నో ఫంక్షన్ నో బిజినెస్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫంక్షన్స్ అనేవి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఒక లైఫ్ లైన్ లాగా పనిచేస్తాయి అన్నమాట. అంటే ఎనర్జీ బూస్టర్స్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ విధంగా అయితే మనకు ఫుడ్ ఎనర్జీ ఇస్తాదో, వెహికల్ కి ఇంధనం అనేది ఏ విధంగా ఎనర్జీ ఇస్తాదో, అదే విధంగా నెట్వర్క్ మార్కెటర్స్ కి మాత్రం, అసోసియేట్స్ కి మాత్రం మనకి ఎనర్జీ బూస్టర్ ఫంక్షన్స్ అన్నమాట. మనకి డిజిటల్ మీట్స్ అవనివ్వండి, లేదంటే ప్రత్యేకంగా ఏదైనా ఆఫ్లైన్ వర్క్ షాప్స్ అవనివ్వండి, ప్రతి ఒక్క వర్క్ షాప్ కి మనల్ని మనం తీసుకెళ్లాలండి. ఎందుకంటే అవి అక్కడి నుంచే మనకి విజన్ అనేది క్లియర్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం అంటాం కదా, వాట్ ఎవర్ యువర్ మైండ్ కన్సీవ్ యూ విల్ అచీవ్ అని. ఏ విధంగా అయితే మన మైండ్ లో ఆలోచనలు పుట్టుకొస్తే అదే విధంగా మన బిజినెస్ ఉంటుంది. కాబట్టి మన కంప్లీట్ గా విజన్ క్లియరెన్స్ అనేది మనకు ఫంక్షన్ లో వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఫంక్షన్ కి మనం తీసుకెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్ సమ్ మనీ, సమ్ టైమ్ అండ్ సమ్ ఎనర్జీ ఫర్ బిజినెస్ డెవలప్మెంట్. గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ గా ప్రతి ఒక్కరు కూడా 10,000 రూపాయలు మైండ్ సెట్ తో మనం 50,000 సంపాదించుకోలేమన్నమాట.
సో మనం ఏం చేయాలి? సో 50,000 మైండ్ సెట్ ని మనం ఎక్వైర్ చేసుకోవాలి, మనం సంపాదించుకోవాలి. ₹1,00,000 మైండ్ సెట్ సంపాదించుకోవాలి, 5 లక్షల మైండ్ సెట్ సంపాదించుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో అన్లిమిటెడ్ మనీ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి మనం ఇన్వెస్ట్మెంట్ మన పైన మనం చేసుకోవాలి, మన నాలెడ్జ్ పైన. కొంచెం ఎనర్జీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొంచెం టైం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడే మీకు ఈ బిజినెస్ లో చాలా పెద్ద గ్రోత్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫైనల్ గా బీ హ్యాపీ అండ్ బీ పాజిటివ్ విత్ ఎవ్రీథింగ్. మీ సిస్టమ్ తో హ్యాపీగా ఉండాలి, మీ అప్లైన్ తో పాటుగా మీరు హ్యాపీగా ఉండాలి, మీ టీమ్ తో పాటుగా కూడా మీరు చాలా సంతోషంగా ఉండాలి, మీ ప్రొడక్ట్స్ తో పాటుగా మీరు చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఏడ్చే వ్యక్తితో ఎవరు కూడా జాయిన్ అవ్వరండి. మనం హ్యాపీగా ఉంటేనే, మన హ్యాబిట్స్ మన హ్యాపీగా ఉంటేనే మన బిజినెస్ కూడా చాలా హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. సో ఏడ్చే వ్యక్తితో ఎవరు కూడా జాయిన్ అవ్వరు, గుర్తుపెట్టుకోండి. సో ఈ రోజు మనం ఈ కంప్లీట్ గా పాయింట్స్ మనం ఫాలో చేసినట్లయితే ఖచ్చితంగా మన సక్సెస్ వస్తుందండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్. నమస్కార్. జై హింద్.